నమస్కారం. ఆధ్యాత్మిక వార్తావాహిని భక్తి విశేషాలకు స్వాగతం. పశ్చిమ గోదావరి జిల్లా పెనుగొండలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానంలో ఆత్మార్పణ దినోత్సవం ఘనంగా జరిగింది. అమ్మవారికి అర్చకులు విశేష పూజలు చేశారు. కర్ణాటక, కోయంబత్తూర్, బెంగళూరు తదితర ప్రాంతాల నుంచి విచ్చేసిన శ్రీ వాసవి మాలాదారులు భక్తులు అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఎమ్మెల్యే పితాని సత్యనారాయణ రాష్ట్ర ప్రభుత్వం తరపున అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. వాసవి మాత ఆత్మార్పణ దినోత్సవం సందర్భంగా ముఖ్య అతిథిగా పాల్గొన్న రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు వాసవి శాంతిధామ్ను దర్శించుకున్నారు. శాంతిధామ్లోని అమ్మవారి పంచలోహ విగ్రహాన్ని పూజించారు. తొలుత శాంతిధామ్ చైర్మన్ డాక్టర్ గోవిందరాజులు మంత్రికి పూర్ణకుంభ స్వాగతం పలికారు. అత్యంత పవిత్రమైనటువంటి మన పెనుగొండ పుణ్యక్షేత్రమున శ్రీ శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆత్మార్పణ దినం ఈరోజు ప్రభుత్వ లాంఛనాలతో కార్యక్రమం జరపడం. ఎందుకంటే ఒక తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి వారికి ఏ రకంగా అయితే, ఒక కనకదుర్గ అమ్మవారికి ఏ రకంగా అయితే, ఒక మల్లన్న స్వామి శ్రీశైలం ఏ రకంగా అయితే పట్టు వస్త్రాలు సమర్పిస్తామో, ఆ మాదిరిగా మన కన్యకా పరమేశ్వరి అమ్మవారి కూడా పట్టు వస్త్రాలు ప్రభుత్వం తరపున లాంఛనాలతో నిర్వహించాలని గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన ఆదేశాల ప్రకారం ఈరోజు ఎండోమెంట్ డిపార్ట్మెంట్ ద్వారా గౌరవ అధికారుల ద్వారా ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం పెనుగొండలో జరిగిందని చెప్పి తెలియజేసుకుంటూ, ఆ అమ్మవారి యొక్క కటాక్షం ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల మీద, తెలుగు జాతి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. నారా చంద్రబాబు నాయుడు గారు మన ప్రియతమ ముఖ్యమంత్రి గారు ఆంధ్రప్రదేశ్కి, వారు ప్రభుత్వం ఎన్డీఏ గవర్నమెంట్ పెనుగొండ గ్రామం పేరు వాసవి పెనుగొండ అని చేసింది. చాలా చాలా ఆనందంగా ఉంది. సుమారు 95 లక్షలు, ఇంకా 1 కోటి ఆర్య వైశ్యులకి చాలా సంతోషమైంది ఈ విచారం. అదే కాక వాళ్ళ గవర్నమెంట్లో దీన్ని రెజల్యూషన్ చేసి జీవోగా చేసి లాస్ట్ ఇయర్ కూడా చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ వచ్చి అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించినారు. ఈరోజు ప్రభుత్వం తరఫున మన నిమ్మల రామానాయుడు గారు, ఆంధ్రప్రదేశ్ ఇరిగేషన్ మినిస్టర్ వాళ్ళు వచ్చి పట్టు వస్త్రాలను అమ్మవారికి సమర్పించింది. చాలా చాలా సంతోషమైతే ఉంది. అమ్మవారి 90 అడుగుల పంచలోహ విగ్రహము ఎక్కడా జగత్లో లేదు. మన అదృష్టం అంటని కేవలం 36 సంవత్సరాల్లో మన వేదాలు, ఉపనిషత్తులు అంతాను చాలా చక్కగా నేర్చుకోండి శ్రీ శ్రీ ప్రజ్ఞానంద సరస్వతి స్వామీజీ గారు పెనుగొండ క్షేత్రానికి పీఠాధిపతిగా వచ్చినారు. వీరందరి తరఫున భగవతీ వాసవి మీకు అందరికీ మంచి చేయని శుభం కోరుతున్నాను. జై వాసవి, జై జై వాసవి. ద్వారకా తిరుమలలో శ్రీ వాసవి మాత ఆత్మార్పణ దినోత్సవం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా అమ్మవారికి అర్చకులు విశేష పూజలు చేశారు. మహిళా భక్తులు చిన్న వెంకన్న ఆలయం తొలిమెట్టు వద్ద నుంచి చీర, సారెలతో ఊరేగింపుగా అమ్మవారి ఆలయానికి చేరుకొని వాటిని సమర్పించారు. గోపాలపురం ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు ప్రభుత్వం తరపున అమ్మవారికి పట్టు వస్త్రాలను సమర్పించారు. కడప జిల్లా కమలాపురంలో శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆత్మార్పణ దినోత్సవం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా అమ్మవారికి అర్చకులు పూజాధికాలు నిర్వహించారు. 108 కలశాలతో ఆలయానికి చేరుకున్న మహిళా భక్తులు అమ్మవారిని అభిషేకించారు.
అన్నమయ్య జిల్లా రాజంపేటలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో ఆత్మార్పణ దినోత్సవం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి సుగంధ ద్రవ్యాలతో అభిషేకించారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున టీడీపీ నేత చమర్తి జగన్మోహన్ రాజు అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. అనంతరం మహిళలు 1000 దీపాలు వెలిగించి అమ్మవారికి ఒడిబియ్యం సమర్పించారు. అనంతరం పల్లకీలో కొలువుదీర్చి గ్రామోత్సవం నిర్వహించారు. కదిరిలో శ్రీ వాసవి మాత ఆత్మార్పణ దినోత్సవం ఘనంగా జరిగింది. పూజాధికాల అనంతరం 102 కలశాలతో తిరువీధి ఉత్సవం నిర్వహించారు. భారీగా తరలివచ్చిన భక్తులు వాసవి మాత పల్లకి సేవలో పాల్గొన్నారు. తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. ఉచిత దర్శనం కోసం 20 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. సర్వదర్శనం భక్తులకు శ్రీవారి దర్శనానికి 8 నుంచి 10 గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం ప్రకటించింది. 300 రూపాయల శీఘ్ర దర్శనానికి 2 నుంచి 3 గంటల సమయం పడుతుంది. సోమవారం శ్రీనివాసుడిని 79,098 మంది భక్తులు దర్శించుకున్నారు. 24,000 మందికి పైగా భక్తులు తలనీలాలు సమర్పించారు. తిరుమల తిరుపతి దేవస్థానానికి హుండీల ద్వారా 4,16 లక్షల రూపాయల ఆదాయం లభించింది. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో కోయిలాల్వార్ తిరుమంజనం ఘనంగా జరిగింది. అమ్మవారి ఆలయంలో జనవరి 25వ తేదీ రథసప్తమి సందర్భంగా ఆలయంలో ఈ వేడుక నిర్వహించారు. ఇందులో భాగంగా సుప్రభాతంతో అమ్మవారికి మేల్కొలిపి ఉదయం 6:30 నుంచి 9 గంటల వరకు కోయిలాల్వార్ తిరుమంజనం నిర్వహించారు. ఆలయ ప్రాంగణం, గోడలు, పైకప్పు, పూజా సామాగ్రి తదితరులను నీటితో శుద్ధి చేశారు. నామకోపు, శ్రీచూర్ణం, కస్తూరి, పసుపు, పచ్చాకు, గడ్డకర్పూరం, గంధం పొడి, కుంకుమ, కిచిలీగడ్డ తదితర సుగంధ ద్రవ్యాలు కలగలిపిన పవిత్ర జలాన్ని ఆలయమంతటా ప్రోక్షణం చేశారు. ఉదయం 9:30 గంటల నుంచి భక్తులను అమ్మవారి దర్శనానికి అనుమతించారు.
సాక్షాత్ మహాలక్ష్మి అంశ అయినటువంటి శ్రీ పద్మావతి తాయల వారికి ప్రతి సంవత్సరం కూడా 4 మారులు విశేషమైనటువంటి ఉత్సవాలు జరిగేటప్పుడు 4 మారులు ఈ యొక్క కోయిలాల్వార్ తిరుమంజనం చేయడం అనవాయితీగా వస్తున్నది విదితమే. ముఖ్యంగా బ్రహ్మోత్సవ కాలమునందు మరియు రథసప్తమికి ముందుగా వచ్చినటువంటి మంగళవారం నాడు మరియు వసంతోత్సవము పవిత్రోత్సవ కార్యక్రమాలకు సంవత్సరమునకు 4 మార్లు ఈ కోయిలాల్వార్ తిరుమంజనం నిర్వర్తించుతారు. ఈ మనకు ముఖ్యంగా ఈ రథసప్తం విశేషముగా చిన్న బ్రహ్మోత్సవం అనేటువంటి పేరుతో ఈ రథసప్తమి 7 వాహనములలో అమ్మవారు ఊరేగింపు జరుగును. ఈ ఉదయము 7 గంటలకు ప్రారంభమై సాయంకాలము 8:30 వరకు ఈ యొక్క అమ్మవారి వాహనమైనటువంటి గజవాహనముతో ఈ యొక్క సప్త వాహనంలో అమ్మవారు ఊరేగింపు జరుగును. దేవుని కడపలో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శ్రీ స్వామి అమ్మవార్లకు విశేష పూజలు చేశారు. అనంతరం సూర్యప్రభ వాహనంపై కొలువు తీర్చారు. మేళతాళాలు మంగళ వాయిద్యాల నడుమ స్వామివారు మాడవీధుల్లో విహరిస్తూ భక్తులకు అభయప్రదానం చేశారు. భక్తుల కోలాటం ఆకట్టుకుంది. జగిత్యాల జిల్లాలోని కొండగట్టు అంజన్న క్షేత్రం భక్తులతో కిటకిటలాడింది. మేడారం జాతర సమీపిస్తున్న నేపథ్యంలో తాకిడి పెరిగింది. వివిధ జిల్లాల నుంచి భక్తులు తరలివచ్చి స్వామివారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. బాపట్ల జిల్లా చీరాల పాపరాజు తోటలోని శ్రీ షిర్డీ సాయిబాబా మందిరం 35వ వార్షికోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా విశేష పూజలు నిర్వహించారు. అనంతరం 158 రకాల పూలతో నిర్వహించిన పుష్పయాగం భక్తులను పరవశులను చేసింది. భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి ఈ వేడుకను తిలకించారు.
కొమరవెల్లి మల్లికార్జున స్వామి బ్రహ్మోత్సవాలలో మొదటి ఘట్టం ఘనంగా ముగిసింది. 3 రోజుల పాటు పట్నం భక్తులు కళ్యాణ వేదిక వద్ద పట్నం అగ్నిగుండం కార్యక్రమాలు వైభవంగా నిర్వహించారు. ప్రధాన అర్చకుడు మల్లికార్జున నేతృత్వంలో అర్చక బృందం ఉత్సవ విగ్రహాలను తీసుకొచ్చి పట్నంపై ఉంచి పూజలు చేశారు. ఒగ్గు పూజారులు మల్లన్నను స్తుతించారు. ఆలయ కార్యనిర్వహణాధికారి వెంకటేష్, ఉత్సవ కమిటీ సభ్యులు శివసత్తులకు, పోతురాజులకు, భక్తులకు ఆచారమిచ్చి సత్కరించారు. వేములవాడ బద్దిపోచమ్మ ఆలయానికి భక్తులు బారులు తీరారు. సోమవారం రాజన్నను దర్శించుకున్న భక్తులు మరుసటి రోజు బద్దిపోచమ్మను దర్శించుకోవడం ఆనవాయితీ. ఇందులో భాగంగా బోనం ఎత్తుకొని డప్పు చప్పుల నడుమ ఆలయానికి చేరుకొని అమ్మవారికి బోనాలు సమర్పించారు. ఒడిబియ్యం పోసి మొక్కులు చెల్లించుకున్నారు. ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన అరసవెల్లి సూర్యనారాయణ స్వామి దేవస్థానం రథసప్తమి వేడుకలకు ముస్తాబవుతోంది. ప్రతి ఏడాది రథసప్తమి వేడుకలకు లక్షలాది మంది భక్తులు తరలివస్తారు. ప్రత్యక్ష దైవమైన స్వామివారి నిజరూపాన్ని దర్శించుకుంటారు. ఈ నెల 25న రథసప్తమి వేడుకలు జరగనున్న నేపథ్యంలో ఆలయ అధికారులు అవసరమైన ఏర్పాట్లు చేశారు. డోనర్ విఐపీలతో పాటు 2 వరుసల్లో భక్తులకు ఉచిత దర్శనం కల్పించనున్నారు. ఆలయానికి చేరుకున్న భక్తులు గంటలోపే దర్శనం చేసుకునేలా చర్యలు తీసుకున్నారు. ప్రపంచ శాంతి కోసం ప్రత్యేక హోమాలు, తిరువీధి వేడుకలు నిర్వహించనున్నారు. ఇవి ఈనాటి భక్తి విశేషాలు. తదుపరి ఆధ్యాత్మిక వార్తావాహిని భక్తి విశేషాలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.